తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తరణలో భాగంగా గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. తమపై నమ్మకంతో గ్రేటర్ వరంగల్ అధ్యక్షునిగా నియమితులు చేసిన కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లో పార్టీ కార్యకర్తలు చెప్పినట్టు మరి మహబాద్కి కూడా అనిల్ నాయక్ గారిని, ఇటు వరంగల్కి వీర విశ్వపతి గారిని అనౌన్స్ చేసినందుకు అక్కగారు మా మీద ఉంచిన నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము వారికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉండి మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో కానీ, గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో కానీ, డివిజన్ స్థాయిలోకి తీసుకెళ్లడంలో కానీ, పార్టీని సంఘటితం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అక్కగారు ప్రకటించినటువంటి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఒక గట్టి పునాదులు వేయడానికి నేను, నాతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి ఆర్నిసలు కృషి చేస్తామని, వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా అక్కగారు మరి మా సామాజిక న్యాయాన్ని వారు 100% పాటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది మొదటి లిస్టు, రెండో లిస్టు గమనించినప్పుడు ఫస్ట్ లిస్టులో మరి 23 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో దాదాపు బీసీ వాళ్ళకే 12 మందిని, ఎస్సీ కమ్యూనిటీ వారికి 5 ఎస్టీ కమ్యూనిటీ వారికి 1, ఓసీలకు 5. రెండో లిస్ట్ ప్రకటించిన నిన్నటి రోజు 19 కాన్స్టిట్యుయెన్సీలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో మళ్ళా బీసీ వాళ్ళకు 11 నియోజకవర్గాలు, ఎస్సీ వారికి 2, ఎస్టీకి 2, ఓసీకి 4 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం 42 కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జి ప్రకటిస్తే అందులో 23 మంది బీసీ వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది సామాజిక న్యాయాన్ని మొదటి నుండి పాటిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. మరి అట్లాగే మరి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జీలు కానీ, ఇటు విద్యార్థి సంఘంలో కానీ, లేకుంటే ఇటు మన బీసీ కమిటీకి కూడా సపరేట్ కమిటీని మొదటే ప్రకటించి తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క సామాజిక న్యాయాన్ని ప్రకటించినందుకు కల్వకుంట్ల కవిత గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్కి నన్ను అధ్యక్షుడు చేసినారు. నేను వరంగల్, హన్మకొండ డివిజన్లతో పాటు ఇటు వర్ధనపేటలో ఒక 14 డివిజన్లు ఉన్నాయి, వరకాల్లో ఒక 6 డివిజన్లు ఉన్నాయి, స్టేషన్ గన్పూర్లో ఒక 2 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏరియా మొత్తాన్ని కూడా నేను ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా ఉంటూ మరి నాతో పాటు ఇటు వరంగల్ ఈస్ట్కి మన రవికుమార్ గారిని, వెలిగెట్టి రవికుమార్ గారిని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం ముంబైలో ఉండడం వల్ల రాలేకపోయారు. సో వారితో పాటు ఇటు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అటు చిలక ప్రవీణ్తో కానీ, కూడా అనిల్ నాయక్తో కానీ, ఇటు మన భిక్షపతి వీర భిక్షపతి గారితో కానీ మరి కలిసి మేము పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాం. త్వరలో కూడా మిగతా కాన్స్టిట్యున్సీలకు కూడా ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ఈ విధంగా మరి టీఆర్ఎస్తో పాటు గతంలోనే మనం తెలంగాణ జాగృతి అనేది కూడా విస్తృతంగా వరంగల్ జిల్లాలో నాటుకొని ఉంది. మరి అందులో కూడా చాలామంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క సలహా సూచనలు, వారి యొక్క సహకారం, అట్లాగే మేము కూడా ఇప్పుడు అన్ని డివిజన్లలోకి వెళ్ళి ప్రతి డివిజన్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు వరంగల్ నుండి